హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పొదలాడ అనే గ్రామం. ఈ గ్రామం వెళ్ళటానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చెగుడీలు చాలా ఫేమస్. చెగుడీలు ఏముంది, చాలా చోట్ల చేస్తున్నారు కదా అనుకుంటున్నారు కదా, లేదంటే ఇక్కడైతే చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అని చెప్తున్నానంటే ఇక్కడ చెగుడీలకి కాంబినేషన్ కారపొడి మాట. నేను ఫస్ట్ టైం అయితే విన్నాను కారపొడి కాంబినేషన్ ఏంటనేసి. సరే, ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. వీడియోలోనికి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ షేర్ చేసి లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము పొదలాడి వెళ్ళగానే మాకు ఫస్ట్ అయితే ఒక షాప్ అయితే కనిపించింది. పాకాన్ని అయితే మరగబెడుతున్నారు. ఏంటి చెగోడీలు ఏంటి, ఇక్కడ పాకం ఏంటి అనుకున్నాను. తర్వాత వెళ్ళిన తర్వాత నాకు మ్యాటర్ తెలిసింది. ఇక్కడ చెగోడీలతో పాటు స్వీట్ బోండా కూడా చాలా స్పెషల్ అంట. ఇది ఎక్కడ దొరకదు అని చెప్తున్నారు వీళ్ళైతే. నేను కూడా దగ్గరలో అయితే ఎప్పుడూ అయితే చూడలేదు. ఓకే, నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసరికి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో మేము నెక్స్ట్ వేరే షాప్ అయితే వెళ్ళాం. అంటే ఈ పొదలాడ అనే గ్రామంలో ఇది ఒక్క షాప్ అయితే కాదండి, మొత్తం 4-5 షాపులు అయితే ఉన్నాయంట. చాలా ఫేమస్ కాబట్టి చాలామంది వచ్చి ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. వీళ్ళు మార్నింగ్ టైమే పిండిని అయితే ఉక్కబెట్టేస్తారంట. ఓన్లీ వరిపిండి తీసుకుంటారంట. కొద్దిగా అయితే మైదా అయితే యూజ్ చేస్తున్నానని చెప్పారు. అంటే వీళ్ళు క్వాంటిటీ అయితే కరెక్ట్గా చెప్పారు కదా, వాళ్ళ బిజినెస్ సీక్రెట్ కాబట్టి. సో నాకైతే అలా చెప్పారు వాళ్ళు. అంటే ఇంత క్వాంటిటీ అని పక్కాగా అయితే చెప్పలేదు. ఈ వెళ్ళేసరికి వీళ్ళు మార్నింగే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకుని దగ్గర పెట్టుకుని ఇలా వెళ్ళేసరికి ఇలా అయితే రోల్స్ కింద అయితే చేస్తున్నారు. నేను ఫస్ట్ మీకు చెప్పాను కదండి, ఇది వచ్చేసి పెసరపప్పు మాట. మనకి ఇక్కడ చాలామంది శనగపప్పుతో చేస్తారు, కానీ ఇది వచ్చేసి పెసరపప్పుతో చేస్తారు. ఇది కూడా నానబెడుతున్నారు అన్నమాట. అంటే ఉడకబెట్టడం అయితే చేయట్లేదు. అడిగాను నేను క్లారిటీగా. వీళ్ళు నానబెడుతున్నారంట, ఒక 2 hours ముందు నానబెడుతున్నారంట. చేతికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుని, అంటే అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, ప్రతి చోట కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అందరూ కలిపి చేస్తున్నారండి. వేరే వాళ్ళ నెంబర్ని కూడా వర్కర్స్ని పెట్టట్లేదు. చాలా బిజినెస్ అయితే బాగుంటుందని చెప్పారు. అన్నట్టు కారపొడి విషయం చెప్పడం మర్చిపోయాను. అది వచ్చేసి ఎలా తయారు చేస్తారంటే, వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం అది కారపొడి అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసేది పుట్నాల పప్పు అంట. పుట్నాల పప్పు, ధనియాలు ఈ 2 కలిపి మిక్సీ పడతారంట. అంటే ఆయిల్ కూడా యాడ్ చేయమని చెప్పారు. దానికి కారం ఉంటుంది కదా, అది సెపరేట్గా అయితే అలా ఆడించడం అయితే జరుగుతుందంట. ఈ 2 మిక్సీ పెట్టేసిన తర్వాత మేము వెళ్ళేసరికి అవన్నీ పక్కన పెట్టేసుకున్నారు. అవి ఎప్పటికప్పుడు అయితే కుదరదు, ఆల్రెడీ మేము ముందే తయారు చేసి ఉంచుతామని చెప్పారు. కానీ టేస్ట్ అయితే బాగుంది, కానీ నాకైతే కారపొడిలాగా అయితే అనిపించలేదు. ముందైతే పాకం తీసుకున్నారండి. ఏంటంటే ఇది బెల్లం పాకమేనా? ఓకే, బెల్లం పాకాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నారు. అంటే ఎంత బెల్లానికి ఎంత తీసుకోవాలండి, అలాగే ఏముంటుందా? ఓకే, అంటే ఇది 1 kg ఉంటుంది అంటారా? కేజీన్నర. ఓకే,
మనం అరిసెల పాకం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ముందైతే బెల్లం పాకం తీసుకున్నారన్నమాట. దాంట్లో గోధుమ పిండి, ముందు ఏంటంటే సోడా, అది దీన్నే తినే సోడా కూడా అంటారు కదండి, తినే సోడా ఒకటి, కొంచెం పాకం ఒకటి తీసుకున్నారు. ఇది కేజీన్నర పిండి మాట, గోధుమ పిండి, ఇంకేం మిక్స్ చేయలేదు. అరిసెలకి ఎలా కలుపుతామో అదే విధంగా కలుపుకున్నారు. లేకోకుండా ఒక స్మూత్ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇదంతా మనం కలుపుతున్నప్పుడు చూస్తున్నారు కదండి, ఒక పిండి పిండిలా ఉంది, అసలు అలా ఉండకూడదు అన్నమాట. స్మూత్ గా కలిపేయాలి ఇదంతా. ఇది చూడడానికి అయితే ఏదో మనకి కోవా ఉంటుంది కదండి, ఆ కోవా టైప్ లో అయితే అనిపిస్తుంది. ఒకటే కాదండి, స్వీట్ బోండా కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం ఎలా ఉందంటే, ఒక ఇంచుమించు మనం అరిసెలు ఎలా తయారు చేస్తామో అదే విధంగా తయారు చేస్తున్నారు. అంటే అరిసెలు వచ్చేసి ప్రెస్ చేస్తారు కదా, ఇదైతే ఒక మనం బోండా ఎలా వేస్తారు సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఒక రౌండ్ బాల్ లాగా అయితే చుడుతున్నారు, ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇది ఏంటంటే ప్రాసెస్ ఈజీగానే అవుతుంది, ఎందుకంటే అంతా గోధుమ పిండి, వంట సోడా, జస్ట్ పాకం, అంతకు మించి ఇంకేం వేయట్లేదు అన్నమాట. జస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు. కానీ పాకం చల్లారిన తర్వాత అయితే ఇది వండాలంట. సో వీళ్ళకి అలవాటు మాట, వెంటనే తయారు చేసేస్తున్నారు. ఇది ఓన్లీ పొదలాల్లోనే తయారు చేస్తారంటే, ఇంకెక్కడ తయారు చేయరంట. ఇది కూడా చాలా ఫేమస్. ఎక్కువసేపు కూడా నానబెట్టవలసిన పని కూడా లేదన్నమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.